శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలను ఒక్కసారి పరిశీలిద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. వీరు వృషభ రాశి కిందకు వస్తారు. వీరి యొక్క ఆదాయం 2, ఖర్చు 8, అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. వీరికి అన్ని గ్రహాలన్నీ కూడా బాగున్నాయి. ఒక గురువు మాత్రము జన్మంలో ఉన్నాడు. జన్మంలో ఉన్నందువల్ల పెద్దవారి యొక్క అనుగ్రహం అంతంత మాత్రంగానే ఉంటుంది. పెద్దవారి యొక్క అనుగ్రహమే శ్రీరామ రక్ష మనకు అందరికీ కూడా కదా. అది అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి, కానీ ధనం నీళ్ళల్లా ఖర్చు అవుతుంది. కానీ కొద్దిగా పనులు ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది. పనులు సంపూర్ణం అవుతాయా కావా, వీరొచ్చి పని చేస్తారు వారొచ్చి పని చేస్తారా అని హామీలు ఇచ్చారు కదా వీళ్ళందరూ కూడా, వాళ్ళు వచ్చి చేస్తారా చెయ్యరా అనే ఒక టెన్షన్ వాతావరణం ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది. అయినా సరే పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి. వివాహం విషయంలో కానీ వివాహము కావలసిన వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అయినా సరే జాతక పరిశీలన ఎంతో ముఖ్యమన్నమాట ఖచ్చితంగా. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. రుణాలు ఏమున్నా కూడా ఆ రుణాలను కూడా తీర్చేస్తారు. ఈ సంవత్సరం చిన్నపాటి రుణాలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా వస్తుంది మీకు. అలాగే జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికి అధికారుల యొక్క అండదండలు కొద్దిగా సన్నగిలుతాయి. కాబట్టి మౌనంగా ఉంటే చాలా మంచిది. ఇతరత్ర పనుల్లో అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. మీరు చేసినటువంటి విజయాలు అధికారుల దృష్టికి పోవడానికి చాలా ఆలస్యం పడుతుంది. అయినా సరే వారు మిమ్మల్ని గుర్తించరు. పర్వాలేదు. గృహంలో సుఖశాంతులన్నీ కూడా వెల్లివిరుస్తాయి. గృహంలో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. రైతుల విషయానికి వస్తే కనుక వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. అధికారుల యొక్క అండదండలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మీ దగ్గర నుంచి ధాన్యం ఎవరైనా కొనుగోలు చేయాలని కూడా మీకు అనుకున్నటువంటి ఆశించినంత ధనము రాకపోవచ్చు. కొద్దిపాటి నష్టాలు కావచ్చు. మరీ అంత నష్టాలు కావచ్చు, కొద్దిపాటి నష్టాలు. కౌలుదారులకు కూడా అలాగే ఉండేది. గృహంలో శుభకార్యాలను కూడా నెరవేరుతాయి. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా పై అధికారులకు అండదండలు అంతంత మాత్రంగానే 80% సంపూర్ణంగా ఉంటాయి. 20% అన్నట్టుగా ఉంటాయన్నమాట. సరే అన్నట్టుగా ఉంటాయి. కానీ వారు మిమ్మల్ని అనుగ్రహించారు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు పుష్కలంగానే ఉంటాయి. ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా వస్తాయి. అయితే కొందరికి ప్రమోషన్స్తో సహా అవార్డులు రివార్డులు కూడా వస్తాయి కదా. అయితే కొందరికి ప్రమోషన్ వస్తే అవార్డు రాదు, అవార్డు వస్తే రివార్డు రాదు. ఇలా గ్లమ్జీగా ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. ఇలా కొందరికి నిరుద్యోగులు ఉద్యోగం వస్తుంది. అనుకున్న ఉద్యోగం కొందరికి రాకపోవచ్చు. ఉన్నటువంటి చిన్న ఉద్యోగాన్ని సరిపెట్టుకొని జీవితాన్ని సాగిస్తుండాలి. అలాగే సినీ రంగం కళాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా పర్వాలేదు. 90కి 90% బాగుంది, ఒక 10% బాగాలేదు. మంచి అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలని మంచి అవకాశాలను ఎన్నుకొని నటనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే కనుక చిరస్థాయిగా చక్కగా మంచి స్థానాన్ని ప్రేక్షకుల గుండెల్లో కొనసాగిస్తారు. అలాగే అవార్డులు రివార్డులు కూడా ఆలస్యమైనా సరే వస్తాయి. మీకు వచ్చేటువంటి అవార్డులు రివార్డులను వీళ్ళు అందుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయినా సరే మిమ్మల్ని భరిస్తాయి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరు కూడా చాలా బాగుంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా బాగుంది. అలాగే కాంట్రాక్టు వ్యాపారస్తులకు కొద్దిపాటి కష్టాలు తప్పవు. ఎందుకంటే పనులు సంపూర్ణంగానే చేస్తారు. బిల్లులు వచ్చేటువంటి విషయంలో కొంత జాప్యం జరగవచ్చు. అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు మీకు మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాల వల్ల బిల్లులు వచ్చేటువంటి విషయంలో జాప్యం జరుగుతుంది. కాబట్టి అక్కడ కొద్దిగా గమనించి అధికారులతో సన్నిహితంగా మెదులుకొని ఆ బిల్లులు మీరు పాస్ చేసుకుంటే కనుక మీకు కాస్త డబ్బులన్నీ రొటేషన్ కూడా అవుతుంది. బిల్డర్ వ్యాపారస్తులు కూడా బాగుంది. రీటైల్ రంగంలో ఉన్న వారికి, హోల్సేల్ రంగంలో ఉన్న వారికి వారందరికీ కూడా చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరు ఆశించినంత మార్కులు రావు. వీరికి 90 మార్కులు అన్న చోట 60 నుంచి 70 మార్కులు వస్తాయి. కొద్దిగా మార్కుల శాతం ఖచ్చితంగా తగ్గుతుంది. అక్కడ తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. అప్పుడప్పుడు ఇతర వ్యాపకాలపై దృష్టి మరలుతుంది. చెడు స్నేహాలు చిన్నపాటిగా కొద్దిగా దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు యొక్క తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెడితే కనుక పిల్లలు మంచిగా చదువుకుంటారు. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరు కూడా కోచ్ యొక్క అనుగ్రహం పర్వాలేదు. 80% సంపూర్ణంగా ఉంది, 20% లేదు. కాబట్టి కోచ్ మరింత మనపైన దృష్టి పెట్టేట్టుగా
అలాగే రాష్ట్రీయ జాతీయ జట్లలో స్థానం పొందడానికి సెలెక్టర్లు కూడా మనల్ని చూస్తుంటారు కదా, వాళ్ళ దృష్టి కూడా మనపైన పడేట్టుగా ఉండాలంటే ఖచ్చితంగా కష్టపడాలి, ప్రాక్టీస్ చాలా చాలా చేయాలి. చేయకపోతే కనుక తోటి క్రీడాకారులు మీకు వచ్చేటువంటి అవకాశాన్ని వారు కొట్టేసుకొని వెళ్ళిపోతారు. మీకు అవకాశం లభిస్తే కనుక పోరాట పటిమను ఖచ్చితంగా ప్రదర్శించాలి. దానివల్ల క్రీడాభిమానుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. రివార్డులు కూడా మీకు వస్తాయి. మొత్తం మీద వృషభరాశి వారిని పరిశీలిస్తే కనుక చాలా చాలా బాగుంది. ఒక గురువు మాత్రం ద్వాదశంలో ఉన్నాడు. చిన్నపాటి సమస్యలు అంటే పెద్దవారి యొక్క ఆశీర్వచనం, పెద్దవారి యొక్క అండదండలు ఉంటే కనుక శ్రీరామ రక్ష జగద్రక్ష అన్నట్టుగానే ఉంటుంది మనకు కదా. కాబట్టి మనము గురువు యొక్క ఉపచారాలు ప్రతి గురువారం నవగ్రహాల దగ్గర వెళ్ళి 16 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, మేధా దక్షిణామూర్తి, లక్ష్మీ హైగ్రుల వారి యొక్క దర్శనం, గోమాత సేవ చేసుకునే కనుక చాలా చాలా మంచిది. అయినా కూడా పనులు సంపూర్ణం కావట్లేదు, పనులు ఆగిపోతున్నాయి అంటే కనుక గురుగ్రహం యొక్క జపం 16,000 చేయించి, అలాగే గోక్షీర తర్పణం, అలాగే హోమము, శనగలు దానము, ఆ తర్వాత జప హోమాలు చేసిన బ్రాహ్మణులకు అన్న సందర్భాల దానము, పసుపు రంగు వస్త్రం దానం చేస్తే కనుక చాలా చాలా మంచిది. అయినా కూడా పనులు కావట్లేదంటే శ్రీ మేధాదక్షమూర్తి వారి యొక్క హోమం, లక్ష్మీ హైగ్రుల వారి యొక్క హోమం, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమం చేయించి గోమాత పూజ చేయిస్తే కనుక చాలా చాలా మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి. హర నమ పార్వతే పదే, హర హర మహాదేవ, హర శంభో శంకర, పాహిమాం 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 ప్రభో.